నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూర్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఇందుపూరు గ్రామ నాయకులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. సాదిక్ రెడ్డి, మల్లి దండా కృష్ణారెడ్డి, నీలం సాయి కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో, దుశ్శాలులతో సన్మానించి హారతులు పట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి గుర్తుండే విధంగా ఒక్క పని కూడా చేయలేదని, అటువంటి నాయకుడు చెప్పే మాటలు నమ్మకూడదన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డిని అనుసరించే పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ఒక్క మన రాష్ట్రంలోనే సాగుతున్నాయన్నారు. సంక్షేమ సారథి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలన్నారు. ముస్లిం మైనార్టీ వ్యక్తికి నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనే కోపంతో అన్ని పదవులు అనుభవించి పార్టీ మారిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా విజయసాయిరెడ్డికి, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తనకు మద్దతిచ్చి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే ఈ ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా అల్లూరు మండలంలోని పురిడి, తూర్పు గోగులపల్లి, పడమర గోగులపల్లి, సింగపేట పంచాయతీలలో గురువారం రాత్రి వరకు జరిగిన రామిరెడ్డి ఎన్నికల ప్రచార ఆద్యంతం జనప్రభంజనమై సాగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బేదా మస్తానరావు, మాజీ శాసనసభ్యుడు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్ర దద్దరిల్లింది. ఈ ముగ్గురు అభిమాన నేతలు ఒక్కసారిగా రావడంతో పల్లె జనం సముద్రమై ప్రభంజనాన్ని సృష్టించింది. అడుగడుగున ఆ నేతలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ గజమాలలతో తమ అభిమానాన్ని చాటారు. కిక్కిరిసిన జనప్రభంజనంలో నేతల ప్రచార యాత్ర అదరహో అనిపించింది. దారి పొడవునా జనాలు బారులు తీరి నేతల రాక కోసం ఎదురు చూశాడు. భానుడి బగబగలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుల కోసం పల్లె ప్రజలు ఎదురు చూసి మరీ అభిమాన స్వాగతాంజలి పలికారు. డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీల నడుమ బాణాసంచా మోతలతో, పూల వర్షంతో ఈ ఎన్నికల యాత్ర ఒక విజయోత్సవంగా తలపించింది. జనాలు దండు కట్టిన జనసముద్రం జననేతల కోసం పల్లెలకు పల్లెలు జనప్రభంజనమై పోటెత్తాయి. ముగ్గురు అభిమాన నేతలను ఒక్కసారిగా చూడడంతో వారి అభిమానానికి ఆకాశమే హద్దుగా మారింది. చిన్న పెద్ద పాల్గొని ఈ ఎన్నికల ప్రచార యాత్రను ఒక విజయోత్సవాన్ని తలపిస్తూ నిర్వహించడం విశేషం. మాజీ ఏఎంసీ చైర్మన్, కందుకూరు పరిశీలకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి, మండలంలోని పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. అందరూ తెలుసు, ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మన విజయసాయి గారు ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి. మనం తప్పకుండా విజయసాయి కూడా మనం మంచి మెజార్టీతోటి గెలిపించుకుంటే అటు నెల్లూరు జిల్లానే కాకుండా మన కాబోయే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో పంపడానికి అటు విజయసాయి అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు అన్న, మరోపక్క పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విష్ణన్న, అదేవిధంగా నేను అందరం కూడా కలిసి మన కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటామనేది మీ అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా మనం ఈ రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే అటు విజయసాయి కానీ, అదేవిధంగా మూడోసారి జగనన్న ఆశీస్సు, మీ అందరి ఆశీస్సుతో పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇచ్చి జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్న దానికి మీరంతా కూడా సిద్ధము సిద్ధము సిద్ధము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ చేస్తున్నాను. సాదిక్ రెడ్డి గారికి, వెంకారెడ్డి గారికి, దయాకర్ రెడ్డి గారికి, శంకర్ రెడ్డి గారికి, అందరికీ ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన నవాబులకు, సాదర్ భాషా గారికి, ఇటువంటి వాళ్ళ
అందరూ కలిసి ఈ రాష్ట్ర కార్యదర్శి మండలి సుకుమారెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి గారికి, ఇతర ముఖ్య నాయకులకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మీ అంతా కూడా ఇంత ఆప్యాయంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించినందుకు మీకు పేరు పేరున చేతి ఎత్తి చేస్తూ నమస్కరిస్తున్నాను. గతంలో 2014, 2019లో కూడా మంచి మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీ ప్రాంతాన్ని అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా ముందుండి తప్పకుండా సాయం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం.